హలో, వెల్కమ్ టు టార్గెట్ డిఎస్సి. ఈరోజు మనం 10th క్లాస్లో థర్డ్ యూనిట్ ట్రాన్స్పోర్టేషన్ ద సర్క్యులేటరీ సిస్టమ్ ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్, మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్. ఇన్ యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ transportation is less, so it occurs by simple processes like diffusion and the osmosis. um, but in order to transport the bulk movement of the materials in higher animals and the plants, this diffusion, osmosis ఈ ప్రాసెసెస్ అనేవి సరిపోవన్నమాట. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో సింపుల్ డిఫ్యూషన్ ద్వారా లేకపోతే ఆస్మోసిస్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే యూనిసెల్ అంటే సింగిల్ సెల్లో పెద్ద ట్రాన్స్పోర్టేషన్ ఏం ఉండదు. కానీ అదే మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో అయితే చాలా అమౌంట్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి, బల్క్ మూమెంట్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి ట్రాన్స్పోర్టేషన్ జరగాలి. సో అలా జరగాలంటే అప్పుడు కూడా మనము డిఫ్యూషన్, ఆస్మాసిస్ యూజ్ చేస్తే కొన్ని ఇయర్స్ పడుతుంది మూమెంట్ జరగడానికి. సో అది ఇంపాసిబుల్ కాబట్టి ఏదో ఒక సిస్టమ్ ద్వారా మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది. సో దట్ సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ ద సర్క్యులేటరీ సిస్టమ్. ఓకే, సర్క్యులేటరీ సిస్టమ్ ద్వారా మనకి హయ్యర్ ఆర్గానిజమ్స్ లైక్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో, హయ్యర్ యానిమల్స్ కానీ ప్లాంట్స్లో కానీ మనకి సర్క్యులేటరీ సిస్టమ్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది. మనం ఈ సర్క్యులేటరీ సిస్టమ్ గురించి డీటెయిల్డ్గా మనం ఈ టాపిక్లో డిస్కస్ చేద్దాం. అండ్ హియర్ ఇక్కడ మనకు ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది మ్యాచెస్ స్టిక్తోని. ఇక్కడ ఏంటంటే పల్స్ రేట్కి హార్ట్ బీట్కి రిలేషన్ ఏంటి అని అంటాడు. రిలేషన్ ఏంటంటే పల్స్ రేట్ ఈజ్ ఈక్వల్ టు ద హార్ట్ బీట్, బోత్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ హియర్ దే హ్యావ్ గివెన్ సమ్ వాల్యూస్. న్యూ బర్న్ బేబీలో అంటే 0 to 3 months ఉన్న బేబీలో, ఇన్ఫాంట్స్ 3 to 6, 6 to 12 ఇన్ఫాంట్స్, నెక్స్ట్ 1 to 10 years చిల్డ్రన్, నెక్స్ట్ చిల్డ్రన్ ఓవర్ 10 years కానీ అడల్ట్స్లో ఇంక్లూడింగ్ సీనియర్ సిటిజన్స్, ఇంకా వెల్ ట్రైన్డ్ అథ్లెట్స్లో వీళ్ళలో హార్ట్ బీట్ రేట్ అనేది ఎంత ఉంటుంది. సో డిఫరెంట్గా ఉంటుంది కదా. సో ప్రతిదీ మనం కాన్సెప్ట్ ప్రకారం గుర్తుపెట్టుకోవాలంటే ఇంపాసిబుల్ కాబట్టి చూడండి. ఫస్ట్ ఇదైతే చూసుకోండి, 0 to 3, 3 to 6, 6 to 12, 1 to 10, చిల్డ్రన్ ఓవర్ 10 years, అడల్ట్స్ ఇంక్లూడింగ్ ద సీనియర్ సిటిజన్స్, అండ్ నెక్స్ట్ వెల్ ట్రైన్డ్ అథ్లెట్స్. హియర్ 100 నుంచి స్టార్ట్ చేయండి. 100, 90, 80, 70, 60, ఇది వదిలిపెట్టండి, 60 వరకు చూసుకోండి. ఇది లైన్గా వెళ్ళిపోతుంటాయి, 100, 90, 80, 70, 60. ఇక్కడ ఇది ఒక ఫోన్ నెంబర్ లాగా గుర్తుపెట్టుకోండి. 50, 20, 50, 20, 20, 30, 00 అని గుర్తుపెట్టుకోండి. 50 అంటే 150, 20, 120, అగైన్ 20, 120, 30, 130, 00, 100. నెక్స్ట్ వెల్ ట్రైన్డ్ అథ్లెట్స్ వచ్చేసి 40 to 60, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హియర్ ఇట్స్ ఓకే కదా. 100 to 60 ఫస్ట్ రాయాలి, తర్వాత 50, 20, 20, 30, 00. నెక్స్ట్ 40 నుంచి 60 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా 1860లో రెనీ లెనాక్ స్టెథోస్కోప్ని డిస్కవర్ చేస్తాడు. ఫస్ట్ ఆయన పేపర్ ట్యూబ్ని వాడతాడు, తర్వాత బ్యాంబూని వాడతాడు. ఇక ఫైనల్గా స్టెథోస్కోప్ని రెనీ లెనాక్ 1816లో డిస్కవర్ చేస్తాడు. నెక్స్ట్ ఇంకా హార్ట్ యొక్క స్ట్రక్చరు, దాని యొక్క లొకేషన్ గురించి చూద్దాం. సి హియర్ మనకి హార్ట్ యొక్క లొకేషన్ చూడండి. 2 లంగ్స్, హియర్ దీస్ ఆర్ ద లంగ్స్. 2 లంగ్స్ మధ్యలో హార్ట్ లొకేషన్ అనేది ఉంటుంది. స్లైట్లీ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్ చూడండి, కొద్దిగా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ద లొకేషన్ ఆఫ్ ద హార్ట్. అండ్ హార్ట్ యొక్క సైజ్ వచ్చేసి 1 fist, మన ఒక పిడికిలి అంత సైజ్ ఉంటుంది అనమాట హార్ట్ సైజ్ అనేది. దట్స్ ఇట్. నెక్స్ట్ హియర్ దే హ్యావ్ గివెన్ 1 ల్యాబ్ యాక్టివిటీ. నెక్స్ట్ ఇంకా మనకి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ గురించి ఉంటుంది. See, I have drawn here the internal structure of the heart. ఇక్కడ మనకి ఏమంటాడంటే, మనకి ఇంటర్లో అయితే డీటెయిల్డ్గా ఈ లేయర్స్ గురించి ఉంటుంది. బట్ నా ఇక్కడ
See, this is the internal structure. ఈ గ్రీన్ కలర్ అండ్ దిస్ ఆరెంజ్ కలర్ ఉంది చూడండి, ఇది పెరికార్డియల్ లేయర్స్ అనమాట. సో డబుల్ వాల్డ్ పెరికార్డియం తో సరౌండ్ అయి ఉంటుంది హార్ట్ అని చెప్తాం. ఇంకా ఈ రెండు పెరికార్డియల్ లేయర్స్ మధ్యలో ఫ్లూయిడ్ లాగా ఉంది చూడండి, దిస్ ఈజ్ ద పెరికార్డియల్ ఫ్లూయిడ్. ఓకే, హార్ట్ ఈజ్ సరౌండెడ్ బై డబుల్ వాల్డ్ పెరికార్డియం అండ్ పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఈజ్ present between this two layers. Okay, next about the auricles and the ventricles, what are the parts in the heart, blood vessels, అది మొత్తం చూద్దాం. See, this is the internal structure of the heart. హార్ట్లో మనకి 2 ఆరికల్స్, ఇక్కడ అప్ సైడ్ ఉన్నాయి 2 ఆరికల్స్, డౌన్ సైడ్ ఉన్నాయి వెంట్రికల్స్. ఓకే, హార్ట్ కన్సిస్ట్ ఆఫ్ 2 ఆరికల్స్ అండ్ 2 వెంట్రికల్స్. ఓకే, నెక్స్ట్ విచ్ ఆరికల్ ఈజ్ లాంగర్ అండ్ నెక్స్ట్ హియర్ మనకి ఆపోజిట్గా అనమాట, ఇది రైట్ ఆరికల్, నెక్స్ట్ హియర్ ఇట్ ఈస్ లెఫ్ట్ ఆరికల్, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్ మనకి ఆపోజిట్గా ఉంటుంది అనమాట. మనకి లెఫ్ట్ హ్యాండ్ అయితే ఇక్కడ రైట్ అవుతుంది, రైట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ అవుతుంది. అండ్ దిస్ 2 ఆర్ ద ఆరికల్స్ అండ్ దిస్ 2 ఆర్ ద వెంట్రికల్స్. అండ్ నెక్స్ట్ విచ్ ఆరికల్ ఈజ్ లాంగర్, విచ్ వెంట్రికల్ ఈజ్ లాంగర్, విచ్ ఆరికల్ ఈజ్ స్మాలర్ అండ్ విచ్ వెంట్రికల్ ఈజ్ స్మాలర్. సి ఫర్ దిస్ వీ హ్యావ్ టు రిమెంబర్ లైక్ దిస్. సపోజ్ ఇలా అనుకోండి, హార్ట్ ఇలా రఫ్గా డ్రా చేస్తే ఇలా ఉందనుకోండి. సి లైక్ దిస్ యూ హ్యావ్ టు డ్రా, ఇలా ఇలా. సో దిస్ అండ్ దిస్ ఆర్ స్మాలర్, మీన్స్ లెఫ్ట్ ఆరికల్ అండ్ రైట్ వెంట్రికల్ ఆర్ స్మాలర్ అండ్ రిమైనింగ్ దీస్ 2 ఆర్ ద లాంగర్. ఇక్కడ మనకు ఫిగర్ చూసినా అర్థమవుతుంది. లెఫ్ట్ ఆరికిల్ అనేది స్మాల్గా ఉంది, రైట్ ఆరికిల్ బిగ్గర్గా ఉంది. అండ్ నెక్స్ట్ రివర్స్ ఆఫ్ దిస్. ఓకే, రైట్ వెంట్రికిల్ అనేది స్మాలర్గా ఉంది, లెఫ్ట్ వెంట్రికిల్ అనేది లార్జర్గా ఉంది. ఓకే, దీస్ ఆర్ ద పార్ట్స్ ఇన్ దిస్. అండ్ నెక్స్ట్ ఈ ఆరికల్స్కి వెంట్రికల్స్కి మధ్యలో వాల్స్ ఉంటాయి. ఓకే, ఈ వాల్స్ ఉన్నాయి చూడండి, ఇది దిస్ ఈజ్ ద ట్రైకస్పీడ్ వాల్వ్ అంటాం, దీన్ని మనం బైకస్పీడ్ వాల్వ్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఈ హార్ట్ లోపల ఉన్న బ్లడ్ వెసల్స్ గురించి డిస్కస్ చేద్దాం మనం. So we'll see about the blood vessels present in the heart. Blood